S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు పెనైల్ వెటిలిగో బొల్లి మచ్చ అంటే వైట్ ప్యాచెస్ అంగం మీద ఏదైతే ఉందో వైట్ ప్యాచెస్ వస్తున్నాయి. సో దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో ఈ వైట్ ప్యాచ్ రావడం వల్లే ఇన్ఫెక్షన్ వస్తుందా, లేదా ఇన్ఫెక్షన్ రావడం వల్లే వైట్ ప్యాచ్ వస్తుందా? కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. సో ఈ వీడియోలు ఏంటి అలా అని ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే బొల్లి మచ్చ అంటే వైట్ ప్యాచెస్ పెనైల్ వెటిలిగో అంటారు. సో రీసెంట్గా చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ ఇదేంటి అర్థం కావడం లేదు, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, సో ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం రావడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందా చెప్పండి. చాలామంది రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. చూద్దామండి. ఇక్కడ వచ్చేసి పెనైల్ వెటిలిగో అనేది అంత పెద్ద డేంజర్ అయితే కాదు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. బట్ కొంతమంది ఇన్ఫెక్షన్తో పాటు రెండు ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నారు. అంటే ఇదైతే పెద్ద ప్రాబ్లం కాదనుకోండి, ఇన్ఫెక్షన్ తోటి కూడా సఫర్ అవుతున్నారు. సో ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇది వస్తుందా అనేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇన్ఫెక్షన్ వేరే, ఇది వేరే అండి. సో ఈ వైట్ ప్యాచెస్ ఉండడం వల్ల అంత మేజర్ డేంజర్ అయితే ఏం కాదు, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. స్కిన్లో ఎప్పుడైతే మెలనిన్ అనేది లాస్ అవుతుందో, ఏ భాగంలో అయితే స్కిన్ అనేది మెలనిన్ లాస్ అవుతుందో, సో మెలనిన్ అనేది మెయిన్గా ఆ స్కిన్ కలర్ ఏదైతే రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అది ఎక్కడైతే లాస్ అవుతుందో, ఇది ఎందుకు లాస్ అవుతుందంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి. సో ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. మన ప్రీవియస్ డిస్కషన్ చేసుకున్నాం కదా, ఆటో ఇమ్యూన్ డిజీజ్ వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి, లైక్ సోరియాసిస్ అనేది అలాంటివి. సో ఇలానే ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల ఏదైతే ఉందో మెలనిన్ అనేది ఏ భాగంలో అయితే లాస్ అవుతుందో, సో బాడీ మీద లాస్ అయితే అక్కడ వైట్ అనేది స్కిన్ అనేది వైట్గా వచ్చేస్తుంది. అదేవిధంగా పెనీస్ మీద లాస్ అయితే పెనీస్ మీద వచ్చేస్తుంది. బట్ బాడీ మీద వచ్చే ఏదైతే ఉంది వైట్ ప్యాచెస్కి కొంతవరకు ట్రీట్ చేసుకొని సో ఆ కంట్రోల్ నుంచి తగ్గించుకోవచ్చండి. బట్ పెనీస్ మీద వచ్చే వైట్ ప్యాచ్ అనేది కొంచెం తగ్గించడం కష్టం. సో లాంగ్ టైం ట్రీట్మెంట్ చేసుకుని దాన్ని కంట్రోల్లోకి తీసుకొని రావాలి, ఎందుకంటే చాలా సాఫ్ట్ స్కిన్. సో కొన్ని థెరపీస్ అయితే బాడీ మీద వచ్చే వైట్ ప్యాచెస్ అయితే కొన్ని థెరపీస్ అయితే చేసుకోవచ్చు, బట్ పెనీస్ మీద అయితే చేయలేం కదా. సో కొన్ని మెడికేషన్స్ ద్వారా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అండి. అది స్టార్టింగ్లో వచ్చినప్పుడే చూసుకొని సో కంట్రోల్లోకి తెచ్చుకోవడం బెస్ట్. బట్ దీనివల్ల మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా? సో ఎందుకంటే కొంతమంది ఈ ప్రాబ్లం వచ్చాక చాలా సఫర్ అయిపోతున్నారు, ఇది ఏమన్నా మేజర్ ఇన్ఫెక్షన్ అనేసి. సో ఏం కాదు, మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో కొన్ని ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్లోకి తీసుకొని రావచ్చండి, మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా పోతే ఇన్ఫెక్షన్స్, చాలామంది ఇన్ఫెక్షన్ వచ్చాక కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది కొంతమందికి. సో ఇన్ఫెక్షన్ వేరు, ఈ ప్రాబ్లం వేరండి. ఏదైతే ఉందో ఏం ఇన్ఫెక్షన్ ఉందో ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి. వీడియోస్లో నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేసినట్టే కూడా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. ఓకేనా? సో బెలనైటిస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా అదర్ ఎస్టెడ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, చెప్పలేం. రీసెంట్గా మనకు ఒక పేషెంట్ అయితే కాల్ చేశారు. సో తనకి వచ్చేసి ప్లస్ జెనిటల్ వాట్స్ పెనైల్ వెటిలిగో రెండు మిక్స్ అయి ఉందన్నమాట. సో ఏది ఏంటి అనేసి సరిగా ఐడెంటిఫై చేయలేక సఫర్ అవుతున్నాడు. సో అలా ఉంటుంది, ఒక్కొక్క ఇన్ఫెక్షన్ చెప్పలేమండి, ఏ ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు. ఓకేనా? సో అది చూసుకొని ట్రీట్ చేసుకోవడం మంచిదండి. సో ఈ పెనైల్ వెటిలిగో వల్ల మీకు డేంజర్ అయితే కాదు. సో సమ్ మెడికేషన్స్ ద్వారా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఓకేనా? సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంలో నా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీకు ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే.